या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं महत्वर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవోభవ. ఇప్పుడు మనము మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్వశాస్త్రీయంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ధనుస్సు రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ తృతీయ స్థానమైనటువంటి ధనురాశికి తృతీయ స్థానమైనటువంటి కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ తృతీయ స్థానంలో రాహుగ్రహం అత్యంత శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అలాగే కుజుడు కూడా అదే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏంటంటే ఇంట్లో వారందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారు. వీధిలోను మనం పనిచేసేటటువంటి స్థానంలో మన స్థాయి వారు, పై స్థాయి వారు, కింద స్థాయి వారు, కొన్ని సందర్భాలలో మనకి ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మనకి రాహువు కుజుడు యొక్క సంచారం వల్ల మనకి సహాయ సహకారాలు మనస్సా కావచ్చు, అంటే ఆర్థికంగా ఏదో అవసరపడింది అప్పు ఇవ్వచ్చు, లేకపోతే మనసు మాట, ఆ విధంగా మనసా వాచా కర్మణ కూడా అనుకూలమైన మనకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఉన్నది. ఇక బుధుడు 3వ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. వీళ్ళిద్దరూ అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటే ఆయన తద్భిన్నమైనటువంటి సహాయం అందకుండా ఆయన చేస్తూ ఉంటారు. ఇకపోతే చతుర్థ స్థానం దగ్గరికి వస్తే అక్కడ చతుర్థ పంచమ 2 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది 10 రోజుల పాటు చతుర్థంలోను, తదుపరి 6 రోజుల పాటు పంచమ స్థానంలోను. ఇక్కడ చతుర్థంలో ఉన్నప్పుడు సకల సౌకర్యాలు కనిపిస్తూ ఉంటాయి. భూమి, గృహము, తల్లిగారు, వాహనం, స్వభావం ఇవన్నిటి విషయాల్లో చాలా బాగుంటుంది. 5వ స్థానంలోకి వచ్చిన 6 రోజులు మళ్ళీ పిల్లల భవిష్యత్తు మీద, వాళ్ళ విద్య మీద, వాళ్ళకి దైవదత్తమైనటువంటి కొన్ని లలిత కళలు ఏమైనా ఉన్నట్టయితే వాటిలో వాళ్ళు కొంచెం వారి యొక్క మెట్టు పైకి ఎదగడానికి అవకాశాన్ని కల్పిస్తూ శుక్రభగవానుడు ఉంటాడు. కాబట్టి శుక్రుడు పూర్తి అనుకూలుడు. కాబట్టి సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఏవో కళల మీద ఆధారంగా చేసుకుని జీవనం సాగించేటటువంటి వారికి శుక్రభగవానుడు మిక్కిలి అనుకూలంగా ఉన్నాడు. అలాగే శని భగవానుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నారు. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. కాబట్టి అర్ధాష్టమ శని అంత మంచిది కాదు. కొన్ని ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో విద్య విషయంలో వెనకబడేటట్టుగా, తల్లిగారి ఆరోగ్య విషయం కానివ్వండి, వాటిలో కొంచెం ఇబ్బంది కలిగేటట్టుగా, భూమి, గృహము, అట్లాగే వాహనము ఇవన్నీ నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటము, వీటి విషయాల్లో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం శని భగవాన్ యొక్క చతుర్థ స్థాన సంచారం. అలాగే రవి 4వ స్థానంలో ఉన్నారు. ఆయన కూడా అక్కడ ఉన్న కారణంగా ఇవే విషయంలో, విద్య విషయంలో, భూమి విషయంలో, గృహ విషయంలో, వాహనాల విషయంలో ఇక్కడ అంత అనుకూలమైన పరిస్థితి కాదు. ఇక్కడ ఈ చతుర్థ స్థానంలో 2 గ్రహాలు ప్రతికూలత, 1 గ్రహం అనుకూలత ఉన్న కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, వాహన విక్రయదారులకి కొంచెము పర్వాలేదు. 1 గ్రహం కొంచెం అనుకూలిస్తుంది, 2 గ్రహాలు ప్రతికూలిస్తూ ఉన్నాయి. అలాగే సప్తమ స్థానంలో గురువు, ఇది మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఈ సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లి కానిటువంటి వారికి ఎవరైనా ఉన్నట్టయితే పెళ్లి కుదరటమో, లేకపోతే పెళ్లి జరగటమో లాంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల చాలా మంచి లాభాలు, ఒకే ఏకాభిప్రాయం ఉంటుంది. తద్వారా ధన ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. తదుపరి కేతుగ్రహ సంచారం మాత్రం సింహంలో, అంటే ధనురాశి నుంచి మనం 9వ స్థానం తీసుకోవాలన్నమాట. సింహం అంటే 9వ స్థానం అవుతుంది. కాబట్టి ఆ 9వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది మనకి కొన్ని, అంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం కంగారు పెట్టే అవకాశం ఉండొచ్చు. అలాగే అదే గుళ్ళు, గోపురాలు అటువంటి వాటికి మనం వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ టిక్కెట్ తీసుకున్నాం,
దర్శనానికి టికెట్ తీసుకున్నాం, ట్రైన్ టికెట్ తీసుకున్నాం, ఏదో అడ్డంకి వెళ్ళలేకపోవటం. ఇంటి పక్కన ఉన్న చిన్న గుడికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లో ఏదో బిజీ, అది బిజీ కాదు, ఆదాయం ఉండదు, ఏదో దమ్మిడి ఆదాయం ఉండదు, ఒక నిమిషం ఖాళీ ఉండదు అన్నట్టుగా ఉంటుంది వ్యవహార భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వీరికి అత్యంత అనుకూలంగా ఉండేటటువంటి గ్రహాలు తీసుకున్నట్టయితే రాహువు, కుజుడు, శుక్రుడు, గురువు, అంటే 4 గ్రహాల యొక్క అనుకూలత బాగుందని చెప్పుకోవాలి. ఇక 4 గ్రహాలు మనకి ఉన్నాయి కాబట్టి ప్రతికూలంగా వాటికి ఈ యొక్క శ్లోకాలు, నవగ్రహాలకు సంబంధించినటువంటి బీజాక్షరాలు ఏదో ఒకటి మీకు వచ్చింది ఏదైనా పర్వాలేదు, అది చదువుకున్నట్టయితే మీరు ఆ దుష్ప్రభావాన్ని నుంచి బయటపెడతారు. చక్కగా సంతోషంగా గడిచే అవకాశం కనిపిస్తున్నది. శుభం భూయ. ఆ ఖర్చు సద్వినియోగం అయ్యేటటువంటి అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఈ ఈ కేతుగ్రహ సంచారం వలన ఇక్కడ ఆ రుణం ఉంటే తీర్చేయగలడం, అంటే మొత్తం మీద ధనానికి లోటు లేనటువంటి పరిస్థితిని కేతు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ. ఇకపోతే వ్యయ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. రాహువు, బుధుడు, కుజుడు. ఈ 3 వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ధన వ్యయము, ధన నష్టము, శత్రుభయము, మనోవిచారము, కలత్ర నిష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ 3 గ్రహాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చెడు పనులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కాదండి, మామూలుగా చెడు పని చేయకపోయినా కూడా ఈ ధనం విషయంలో ధన వ్యయము, ధన నష్టము 2 వేరువేరండి. ధన వ్యయం అంటే మీరు ఖర్చు పెట్టుకున్నారు, దానికి అంత బాధ ఉండదు. ధన నష్టం అంటే పర్సు పోగొట్టుకున్నారు, లేకపోతే పిక్ పాకెట్ కొట్టేశాడు, లేకపోతే ఎవడో దొంగ మాయ మాటలు చెప్పి మీ ధనాన్ని బురిడి కొట్టించి కొంత డబ్బు అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మనసు 10 రూపాయలు పోయినా కూడా మనసు బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా ధన నష్టం వేరు, ధన వ్యయం వేరు. ఆ విధమైనటువంటి బాధలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. ధనం విషయంలో మరీ తగు జాగ్రత్తతో ఉండండి. ఎక్కడా మీరు వాళ్ళకి హామీ, వీడు నా చిన్నప్పటి నుంచి నాతో చదువుకున్నాడు, లేకపోతే నాతో పాటు 5 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, ఇటువంటివేమీ మనసులో పెట్టుకోవద్దండి. ఎవరికి మీరు హామీలు అవి ఉండవద్దు. అట్లాంటివి చేస్తే ఆయన హ్యాపీగానే ఉంటాడు. మీరు ఎవరి కోసమైతే మీరు హామీ తీసుకున్నారో ఆయన హ్యాపీగా ఉంటాడు, మీరు మాత్రం మునిగిపోవడం గ్యారంటీ. కాబట్టి అటువంటి హామీలు ఎవరికీ ఉండవద్దు. అర్థమైంది కదండి. ఈ విధంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకుంటూనే. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే ఇందులో మీకు అనుకూలమైనటువంటి గ్రహం ఒక్క శుక్రుడు ప్లస్ కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ప్రతికూలంగా ఉన్న కారణంగా మీరు తప్పకుండా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు, బీజాక్షరాలు, లేకపోతే మీకు రోజు వెళ్ళేటటువంటి దగ్గరలో ఉన్న గుళ్ళో నవగ్రహాలు వెళ్ళే అలవాటు ఉంటుంది. కొంతమందికి స్నానం చేసి ఇంటి దగ్గర పూజ చేసేసుకుంటారు. వెళుతూ 2 అడుగులు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే అక్కడికి ఆగి ఆ నవగ్రహాలు తిరిగి గుళ్ళో ఉన్నటువంటి ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడిని దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు. రోజు ప్రతి నిత్యము వాళ్ళకి అదొక దినచర్య అంతే. ఆ విధంగా చేసే వాళ్ళకి చాలా శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. చక్కగా మీరు ఆ విధంగా చేయండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.